సరూర్ నగర్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ యువ సంఘర్షణ సభ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ బట్టి విక్రమంగా తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నయాం నిజాం తరహాలో బీఆర్ఎస్ పాలన సాగుతుందంటూ ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. ఇక చెవోలో తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంక గాంధీ అమరవీరుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తల్లి లాంటిది తెలంగాణ ప్రాంతమన్నారు. రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, శ్రీకాంతాచారి లాంటి అమరవీరుల త్యాగమే తెలంగాణ అని చెప్పారు. నీళ్లు నిధుల కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్నారు. అమరవీరుల త్యాగాలతో ఇవాళ తెలంగాణ గడ్డపై ఉన్నామన్నారు ప్రియాంక గాంధీ. बोलो तेलंगाना, इस धरती के लिए सैकड़ों लोगों ने कुर्बानी दी। वीर श्रीकांताचार्य और सैकड़ों अमर वीरों ने तेलंगाना के लिए एक सपना देखा था और उस सपने के लिए उन्होंने अपना जीवन दिया. మిత్రులారా कोशिश करूंगी. तेलंगाना विद्यार्थी अमर वीरल्लू ఏ ఆకాంక్షల కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. उनकी क्या इच्छा थी, उनकी क्या आशा थी? उनकी इच्छा थी, उनकी लड़ाई थी कि यहाँ के युवाओं के लिए रोजगार बने, कि आने वाली पीढ़ियों को अपना पूरा हक मिले, उनके साथ ज्यादती न हो. किसानों के लिए उन्होंने ये सपना देखा था कि उनको पानी मिले, फसलों का सही दाम मिले, कर्ज का बोझ न उठाना पड़े. अपनी बहनों के लिए ये सपना देखा था कि पूरी तरह से उन्हें भी अपना हक मिले और सारी सुविधाएं मिले. वारंगल, रेड्डी, नलगोंडा, करीमनगर, महबूबनगर जैसे शहर भी हैदराबाद की तरह विकसित हो, उनका नाम भी पूरी देश दुनिया में मशहूर हो. ये शहीद जिन्होंने तेलंगाना के लिए अपना जीवन दिया, ये चाहते थे कि बाबा साहेब अम्बेडकर, महात्मा फूले जी, कोमरम भीम जी का जो सपना है वो साकार हो. सबको सामाजिक न्याय मिले, सबको समान हक मिले. पूरे तेलंगाना का यही नारा था. नीरू निधलू नियामकालू, पानी, फंड्स और रोजगार, यही आप सबका नारा था. इसके लिए सैकड़ों कुर्बानियां दी गई. किसान, युवा, महिलाएं, दलित, आदिवासी. హైదరాబాద్ లెక్యులేషన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉద్యమ అమరుల కుటుంబాలకు నెలకు 25,000 రూపాయలు పెన్షన్ అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ 17 లోపు ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, రాజకీయాలకు అతీతంగా టీఎస్పీఎస్సీ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు 4,000 భృతి ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం, నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, అదే విధంగా మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా ఉద్యోగ ఖాళీల కోసం క్యాలెండర్ ను విడుదల చేసి ప్రతి ఏడాది జూన్ 2 నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 17 నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి
శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. అదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు చూసిండ్రు, రాజకీయ పునరావాస కేంద్రంగా. ప్రత్యేక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికే ఉపయోగపడుతుందని, ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని యువత ప్రశ్నిస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తెలిపారు. సరూనగర్ లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో బట్టి మాట్లాడుతూ కొలువుల కోసమే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. ఇవాళ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మనందరికీ తెలిసిందే, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కొలువుల కోసమే తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. మన రాష్ట్రం, మన సంపద, మన నిధులు, మన నియామకాలు, మన ఆత్మగౌరవం అని దశాబ్దాల పాటు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలతో లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులు అల్లాడిపోతా ఉన్నారు. తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభానికి గురవుతా ఉన్నారు. మనందరికీ తెలిసిందే, ఈ విద్యార్థులే ఉరికమ్మాలెక్కితే, ఆత్మహత్యలకు పాల్పడితే, అగ్నికి ఆహుతి అయితే ఈ బిడ్డలు మరణించకూడదని చెప్పి ఒక తల్లిలాగా ఆలోచన చేసి మనందరి ప్రీతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటులో మనకు బలం లేకపోయినప్పటికీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ మిత్రులారా, ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక విలవెల్లాడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూస్తా ఉంటే, ఏ విద్యార్థుల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో వాళ్ళకి రక్షణగా భరోసా కల్పించడం కోసమే ఈ రోజు మనందరి ప్రీతమ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి వచ్చి మనందరికీ, మన విద్యార్థి నిరుద్యోగ యువతకి భరోసా ఇవ్వడానికి వచ్చారు. వారికి సమస్త నిరుద్యోగ యువతి యువకులందరి తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనందరికీ తెలిసిందే, కొట్లాడి